హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మటన్ ఎట్లా చేసుకుంటున్నా, నేను ఎట్లా తయారు చేసుకుంటా అనేది చెప్తున్నా. చూడండి, హాఫ్ కేజీ మటన్, కేజీ కాదు హాఫ్ కేజీ మటన్, సింపుల్ మటన్, సింపుల్ గా ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిర్చి, మన ఇంట్లో ఉండే. ఇక్కడ వచ్చేసి చపాతి, మటన్ చపాతి. ఈరోజు నేను ఎట్లా చేసుకుంటా అనేది మాత్రమే మీకు చెప్తున్నా, ఇది తెలియని విషయం అని కాదు. హాఫ్ కేజీ మటన్ కి ఒక 3 చెంచాల నూనె చాలు. ఉల్లిగడ్డ వేసేస్తున్నా. నేనైతే ఉల్లిగడ్డ వేస్తున్నాను. మళ్ళీ సార్, నువ్వు ఎగ్జామ్ ఎట్లా రాస్తున్నావురా? బాగా రాస్తున్నావా? మంచిగా రాస్తున్నావా? మళ్ళీ ఎప్పుడుంది ఎగ్జామ్ నీకు? మంచిగా రాయిరా మల్లేశ్వర్ ఎగ్జామ్. గురించి ఎందుకు అడుగుతున్నా అంటే మీకు విషయం చెప్పనా, మా అబ్బాయికి ఎగ్జామ్ వచ్చినప్పుడు అల్లా ఇబ్బందులే వస్తాయి. ఎక్కడ లేని ఇబ్బందులు ఎగ్జామ్ అప్పుడే వస్తాయి. పాపం చాలా కష్టపడి, ఇష్టపడి చదవడు, కష్టపడి చదువుతాడు. ఎందుకంటే వాడి చదువు ఎప్పుడు కష్టాలతోనే ఉంది. అది ఎందుకుంది అంటే, వాడు 10th క్లాస్ చదివేటప్పుడు లాస్ట్ ఎగ్జామ్ అప్పుడు కూడా కరెక్ట్ ఎగ్జామ్ స్టార్ట్ అయినాయి, వాడికి కష్టాలు స్టార్ట్ అయినాయి. అప్పుడు అంతే, ఎగ్జామ్ అప్పుడు చాలా ఇబ్బందితోనే రాసిండు. మళ్ళీ ఫస్ట్ ఇయర్ స్టార్ట్ అయ్యింది, అది స్టార్ట్ అయింది చదవాలి, ఇంకా కాలేజీ పోవాలనే వరకు 1 నెల పోయిండు మంచిగా. ఇంకంతే, అంతలే మా మామ చనిపోయిండు. మా మామ చనిపోయినాక మేము చావుకు పోయి అక్కడ ఉండి, మేము అక్కడ ఉండిపోయినాం. అక్కడ ఉండిపోయినాక మా కొడుకు, మా అమ్మాయి ఇక్కడ ఉన్నారు. అయితే అప్పుడే బోనాల పండుగప్పుడు మా మామ చనిపోయిండు. అప్పుడు బోనాలకి మా కొడుకు బోనాలు చూడడానికి పోయి అప్పుడు కింద పడ్డాడు. అట్లా 1 నెల రోజులు కాలేజీ బంద్. కాల్లో ఏదో నరం బెసికిందని కాలేజ్ బంద్. అట్లా అయిందా? అట్లా అయినాక మళ్ళీ అది తగ్గినాక మళ్ళీ కొద్ది రోజులు పోయిండు. కథ మళ్ళీ స్కూటీ మీద నుంచి మళ్ళీ కింద పడ్డాడు. మళ్ళీ దెబ్బ అసలు బాగా ముఖాలకి, మోచేయికి అంతా బాగా దెబ్బలు. వాడొక్కడే పోవడం కాదు, వాడితో పాటు ఇంకో అబ్బాయిని తీసుకుపోయి ఇద్దరు కింద పడి మా ఇంటి మీదకి గొడవకు వచ్చి, అసలు మా మామ చనిపోయినదేమో గాని మేము చాలా ఇబ్బందులు అయితే పడ్డాము. కష్టాలని కాదు, ఇబ్బందులు చాలా పడ్డాము. మా అబ్బాయికి ఎందుకో గాని మంచిగా లేదేమో అనుకుంటా అన్ని. అయితే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ నడుస్తుంది. మేము చేసేది ఒక పని, ఏం పని అంటే ఐరన్ పని. అక్కడ మనుషులు వెళ్ళిపోయింది. అక్కడ నుంచి మళ్ళా ఇబ్బందులు స్టార్ట్ అయినాయి. ఇట్లా వాడికి ఇబ్బంది మీద ఇబ్బంది. మీరు అనుకోవచ్చు ఎందుకు ఇబ్బంది, మీరు చదివియొచ్చు కదా అని. మా పిల్లలు పనులు చేస్తే మాకు కొంచెం కొద్దిగా సేఫ్. ఎందుకంటే నేనా చేయలేను, నాకు ఆరోగ్యంగా బాగోలేనంటే నాకు సర్జరీలు అయినాయి. అందుకే నేను ఎక్కువ పని చేయలేను, తక్కువ చేస్తా. ఏది నేను చేసే పని ఏంటంటే ఒక వంట, వీళ్ళతో పాటు ఉంటా, షాప్కి వెళ్ళి కూర్చుంటా, షాప్ లో బట్టలు తీసుకోవడం, ఇయ్యడం, ఆ పని చేస్తా. అందుకే మా అబ్బాయి ఎగ్జామ్ ఎట్లా రాస్తాడో, పాస్ అవుతాడో కాడో అని భయం అవుతుంది. మీరందరూ బెస్ట్ ఆశీస్సులు ఇవ్వండి. మా అబ్బాయి మంచిగా ఎగ్జామ్ రాసి పాస్ అవ్వాలని మీ ఆశీస్సులు ఇవ్వండి. మటన్ వేసేసిన, నేనైతే మంచిగా కడిగి నీటి గడిగి పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మటన్ వేసేసి, ఇది కొద్దిసేపు కొంచెం బాగా నూనెలో ఉడకాలి. అర్థమైతే ఎవరైనా తండ్రి కొడుకులు మంచిగా ఉంటారా? చూడండి, అదైతే మటన్ చేసి పసుపు, కారం, ఉప్పు. ఇక్కడ వచ్చేసి చపాతీ కాలుస్తున్నా. చపాతీ మటన్ రెండు ఒకసారి చేసుకుంటే కిటికీలకు వెళ్ళి చల్ల గాలి వస్తుంది, బాగుంది గాలి.
ఏమైతుంది అంటే నీ కిరీటం కింద పడుతుంది అన్నట్టు. హెల్మెట్ ఖచ్చితంగా బండి మీద పోయేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి. అయితే మా అబ్బాయి ఆ పని చేయడు, హెల్మెట్ పెట్టుకోడు. అందుకే వాడికి ఎప్పుడైతే బండి మీద నుంచి కింద పడ్డాడో అప్పటి నుంచి బండి చేయడం మానేసిండు. మీ ఇంట్లో కూడా మీ అబ్బాయిలు ఇట్లా గొడవ పడతాడా? మా అబ్బాయి అయితే మస్తు గొడవ పడతాడు. ఈ గొడవ వల్ల అసలు నేను మా ఆయన గొడవ పెట్టుకోవాలి. మీ ఇంట్లో కూడా ఇట్లా గొడవ పెట్టుకుంటారా? చెప్పండి, కామెంట్ చేయండి. టమాటాలు అయితే వేసేసిన, ఇవన్నీ లాస్ట్ టమాటాలు వేసేసుకుంటే బాగుంటది. ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి కాదు, మసాలా పొడి. మా మామ ఎట్లా చనిపోయాడు అనేది మీకు చెప్పాలి. మా మామ చాలా మంచిగా ఉండే, మాతోన చాలా మంచిగా రేపు ఉదయం చనిపోతాడు అన్నాక కూడా మాట్లాడిండు, చాలా మంచిగా మాట్లాడిండు. సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిండు. నిజంగా అంటే మాకు చాలా చాలా బాధాకరమైన విషయం అది. ఇప్పటికి 8 నెలలు అవుతుంది చనిపోయి. 8 7 నెలల 8 అనుకుంటా కదరా. 8 నెలలు 8 నడుస్తుంది. అయితే మనం నీళ్ళు పోసేసుకుందాం మటన్ లో. కొద్దిగా ముక్కలు మొత్తం మునిగేటట్టు పోసుకోవాలి నీళ్లు. నేనైతే ఇంకా కొద్దిగా పడతాయి అనుకుంటున్నా. ఇందులో కొంచెం ఏదైనా తగ్గినట్టు అనిపిస్తుందా మీకు? నాకైతే అనిపిస్తుంది కొంచెం కారం తగ్గింది. అయితే నేను మళ్ళీ కొంచెం కారం వేసుకుంటా. కొద్దిగా కారం తగ్గింది, కొంచెం కారం తగ్గిందని నేను మళ్ళీ కారం వేసిన. ఇప్పుడు మళ్ళీ మొత్తం దీన్ని ఒక 5 విజిలన్నా పెట్టుకోవాలి. చూడండి, మటన్ అయితే ఉడికింది, నీరు తగ్గింది. చికెన్ చేసినావా? చికెన్ ఇప్పుడు ఎందుకు? ఇది సరిపోదా? ఇదిగోండి, చిక్కగా అయ్యింది. అయితే నేను ఇప్పుడు మళ్ళీ ఏం వేసుకుంటున్నా అనేది మీకు చెప్తున్నా. ఫైనల్ మటన్ ఫైనల్కి వచ్చింది. ఇది కొద్దిగా మటన్ మసాలా చేసి కొత్తిమీర, అంటే నేను అనుకుంటున్నా కొంచెం ఇట్లా బాగుంటుంది. అసలు మటన్ ఇట్లనే బాగుంటుంది, కానీ సరిపోతుందా లేదా లేదు. వద్దు మమ్మీ, ఎక్కువ వద్దు మమ్మీ, చేదవుతుంది. కొద్దిగా కస్తూరి మెంతి వేసుకుంటున్నా. ఓకే.